థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పెషల్లీ మా డైరెక్టర్ సార్ అండ్ ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఆహాలో చేయడం, బిఫోర్ దట్ చాలా చేసినా కూడా దిస్ ఈజ్ స్పెషల్ టు మీ. బికాజ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మో ఇంతమందితో యాక్ట్ చేయాలా, ఎలా ఉంటుందో, ఏమైనా కార్నర్ చేస్తారేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది స్టార్టింగ్. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను, బట్ నా క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు, ఫుల్ రగడ్ విత్ ఫుడ్డీ. సో చాలా బాగుంటుంది. సో చేయగలనా లేదా నేను, ఎందుకంటే డైరెక్టర్ సార్ ఫుల్ సీనియర్ సార్. సో ఎలా అంటారో, ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏముంటుందో, అందరి ముందు పరుగు పోతుందని అయితే నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ సార్కి ఒకటే చెప్పా, సార్ నాకు అలా ఫుడ్ తిని అలా చేయడం కొంచెం కష్టమే, కొంచెం పెద్ద మనసుతో ఏమైనా మిస్టేక్స్ చేస్తే అందరి ముందు తిట్టకండి అని చెప్పి. సో బట్ అలా కాకపోయినా ఎవరిని కూడా ఏమనకుండా అసలు ఒక పిల్లల్ని చూసినట్టు చూసుకుంటున్నారు మా అందరినీ. ఎందుకంటే అందరం ఫుల్ హైపర్ యాక్టివ్ సెట్లో, బట్ సార్ కూడా మాతో కలిసి ఏంట్రా ఎక్కువ చెప్పారా సో అలానే ఎంజాయ్ చేస్తూ అంతే బాగుంటుంది. సో నాకైతే కొంచెం తడబడుతున్నాను, ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. బట్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో నేను ఎలా చేస్తున్నానో నాకు తెలియదు, కానీ సార్ మీరే చెప్పాలి మా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని తర్వాత. సో ఓకే, మేమైతే బెటర్గానే చేస్తున్నాం మా ఫీలింగ్. ఎలా ఉంది క్యారెక్టర్? లేదు రేపు. బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే బయట నేను అంత ఫుడ్డీ కాదు. సో ఇందులో ఫుడ్ నాన్ స్టాప్గా తినాలి, అది తింటుంటే అమ్మో నాకు మామూలుగా లేదు. ఎందుకంటే ఒక్కసారి ఒక గులాబ్ జామ్ తింటేనే కష్టం, అలాంటిది డైరెక్టర్ సార్ నాకు 10 తినిపిస్తారు. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 kgs పుటాన్ అయిపోయాను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. బట్ ఓకే, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.